తెలియజేస్తున్నాను. యేసు కృప మనందరికీ తోడై ఉండును గాక. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. మరొక్కసారి కొందరు చేతులు తెచ్చుకోలేదనిపిస్తుంది. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ సకల ఐశ్వర్యముతో, ఆనందముతో, ఆయు ఆరోగ్యముతో వర్ధిల్ల చేయును గాక. మంచిది. కొంత సమయం దైవ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మహాభక్తుడు, కీర్తనాకారుడైన దావీదు రాసినటువంటి కీర్తన 103వ కీర్తన మనం చదువుతూ ఉన్నాం. 13వ వచనాన్ని ఓసారి చదివి ధ్యానం చేద్దాం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చదవబడిన దైవవర్తమానంలో కీర్తనకారుడు ప్రభుతో కలిగిన అనుభవాలను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, దేవుడు ఎంత ప్రేమ గలవాడో, ఎంత దయా జాలి కనికరము కలిగిన తండ్రి ఆయన ఎరిగి ఈ మాటలు మనకు రాస్తూ ఉన్నారు. ఈ మాటలో ఉన్న సత్యం ఎంతో విలువైంది. చాలామంది దేవుడి ప్రేమ అర్థం చేసుకోక దేవుణ్ణి అవమానంగా భావిస్తుంటారు, దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు దేవుడు మన ఎడల జాలి పడతాడు. మీకు బాగా తెలుసు, ఒక కుటుంబంలో ఓ తండ్రి ఎవరి గురించి ఎక్కువ బాధపడతాడు చెప్పండి? ఎవరి గురించి ఎక్కువ బాధపడతాడు? తల్లి కానీ తండ్రి కానీ ఎవరి గురించి ఎక్కువ బాధపడతారు? బాగా చదివేవాని గురించి బాధపడతారా? మంచిగా బ్రతికేవాని గురించి బాధపడతారా? చెడిపోయిన వాడిని, పాడైపోయిన వాడిని, లోకంలో ఎవరికి పనికి రాకుండా పోతున్న వాడిని బట్టి రాత్రి పగళ్ళు మరి వాళ్ళు కొలిసే దేవుని ఎంతగా వేడుకుంటుంటారో వారికే తెలుసు. ఎప్పుడు మారుతాడు నా కుమారుడు, ఎప్పుడు మారుతుంది నా కుమార్తె? రాత్రి పగళ్ళు వారికి కన్నీళ్ళు అన్నపానములు అవుతాయి. చెడిపోయిన మనిషిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. ఆమేన్. ఆయన రాత్రి పగళ్ళు మన కొరకు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో రాయబడుతుంది, ఈ రోజు వరకు కూడా మనము ఈ రీతిగా ప్రభు సన్నిధిలో కనబడుతున్నామంటే మన మీద గొప్ప భక్తి పరులమనో, మంచి కార్యాలు చేశామనో, మనకు మంచి జ్ఞానం ఉందనో, దేవుని సన్నిధిలో మనం బాగా వాడబడుతున్నామనో ఇక్కడ మనం రాలేదు. దేవుని కనికరము, తండ్రి యొద్ద చేస్తున్న విజ్ఞాపన ఈరోజు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. ప్రభుకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేనేదో భక్తి కలిగి వచ్చానని నేను అనుకుంటున్నాను, భక్తి గల జనములని మీరు అనుకుంటున్నారు. అది కానే కాదు. ప్రభు జాలి పడ్డాడు. ఈరోజు ఆయన సన్నిధిలో మనం కనపడుటకు ఆయన జాలిపడి మనల్ని నడిపించాడు. ప్రేమిన దేవుని సంగమా, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడుతుంది, తండ్రి తన కుమారుల ఎడల, తన పిల్లల ఎడల జాలిపడును. కొంచెం మీరు కిందికి చదువుకుంటూ వస్తే కొన్ని మాటలు మనకు కనబడతాయి. చదవండి. మనము నిర్మించబడిన రీతిని ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంచివారమని. మనం ఏ వారం చెప్పండి? మనం ఎలాంటి వారం? మంటివారము. మనము మట్టి. మనం అనుకుంటున్న మహాజ్ఞానులమని అనుకుంటున్నాం, మంచి చదువులమని మనం అనుకుంటున్నాం, గొప్ప విజయాలు సాధించామని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమనుకుంటాను తెలుసా? వీళ్ళు మట్టివారు, వీరికేమి తెలియదు.
ఇంకా కొంచెం కిందికి మనం ఆ లేఖనాలు నడిపించుకుంటూ వద్దాం. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పుయ్యును. ఏమండి, మీరు ప్రపంచంలో ఎక్కడైనా గడ్డి పువ్వులను దేనికైనా వాడుకున్నట్టు చూసారా? గడ్డి పువ్వులను దేనికైనా వాడుకున్నట్టు చూసారా? కనీసం తలలు పెట్టుకున్నారు ఎప్పుడైనా? పనికొస్తాయా? గడ్డి పూలు ఎప్పుడైనా పూజకు తీసుకెళ్ళినట్టు చూసారా మీరు? గడ్డి పువ్వు ఉదయము పూసి సాయంత్రానికి ఏమవుతుంది? అది వాడిపోతుంది. గడ్డి పూలు పశువుల చేత తొక్కబెడుతుంది. అది ఎందుకు పనికి రాదు, దాని మీద ఎవడునూ లక్ష్య పెట్టడు. అది ఎంత అందంగా ఉండనివ్వండి, గడ్డి పువ్వును ఎవడు కూడా లక్ష్య పెట్టడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన గడ్డి పూలను జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఆమేన్. మనము గడ్డి పూల వంటి వారం, మనము ఎవరికి పనికి రాని వారం. ఏ నాయకుడైనా మన మీద దృష్టి పెట్టి మనకు సాయం చేసేవాడు ఉన్నాడా? అడిగిన కూడా, అడుక్కున్నా కూడా సహాయం చేసేవారే కరువు ఈ రోజుల్లో. అలాంటిది గడ్డి పూల వంటి వారమైన మన ఎడల పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవుడు, శరాపులతో కెరూబులతో ఆరాధించబడుతున్న తండ్రి మన ఎడల జాలి పడుతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రపంచంలో ఎవరు కూడా జ్ఞాపకం చేసుకొని పూల వంటి వారమైన మనలని, గడ్డి పూల వంటి వారమైన మనలని, వాడిపోయే మనలని పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకొని ఏం చేయబోతున్నాడో తెలుసా? బైబిల్లో మనం చదువుకుంటూ వస్తున్నాం. కంటిన్యూ చేద్దామా? 20వ వచనం. యెహోవా దూతలారా, దేవుని స్తోత్రం చెప్పండి. మనల్ని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? యెహోవా. చెప్పాలి. యెహోవా దూతలారా. గడ్డి పూలను దేవుడు ఏం చేశాడు? గడ్డి పూలను జ్ఞాపకం చేసుకుని దాని మీద గాలి వీచినప్పుడు అది ఎగిరిపోయే పూల వంటిదైతే దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన భయమును భక్తిని నీకు నేర్పించి దేవుడు ఏం చేశాడు? మనల్ని దూతలుగా మార్చేశాడు. దూతలెక్కడ? గడ్డి పూలెక్కడ? దూతలెక్కడ? మట్టివారమైన మనమెక్కడ? అయితే ఆయన అంటున్నాడు, మీరు దూతలు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. మరొకసారి కీర్తనకారుడైన దావీదు రాస్తాడు, మీరు దైవములని నేనే సెలవిచ్చి తిని. మనం ఏమై ఉన్నాం చెప్పండి? ఏమై ఉన్నాం? దయ్యాలు కాదు, దైవములై ఉన్నాము, దేవుళ్ళమై ఉన్నామన్నాడు దేవుడు. ఆయనే చెప్పాడు, మీరు దైవములని నేనే సెలవిచ్చి ఉన్నాను. ఫరోకు మోషేను ఏం చేశాడు చెప్పండి? దేవుణ్ణి చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. మోషే చేతులు తన బాహువును పోనిచ్చి సముద్రమును చీల్చివేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. యెహోషువ చేతులెత్తి ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. మానవుడు చేసే కార్యాలేనా ఇవి? చెప్పండి. మానవులు చేయగలరా? ఓడగలరా? చేయలేరా? నమ్ముట నీ వలనైతే, చెప్పాలి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి వాడు సాధారణమైన మనుషులే. ఏలియా మనలాంటి స్వభావము గల మనుషుడే. అయితే అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? సాధ్యమా కాదా? మనిషికి సాధ్యం. గడ్డి పూలను దేవుడు దూతలుగా మార్చినప్పుడు ఎందుకు సాధ్యం కాదండి?
మరచిన కళ, మరచిపోయిన కళ, దాని భావాన్ని కూడా చెప్పగలిగిన సమర్థుడు దానియేలు దూతగా మారిపోలేదా? ఆ నెబుకద్నెజరు అన్నాడు, దేవతల ఆత్మ కలిగిన వాడు అన్నాడు. స్తోత్రం. నిన్నేం చేస్తున్నాడు దేవుడు? గడ్డి పూలవైన నిన్నేం చేస్తున్నాడు? జాలిపడి ఒక అధికారులకు అధికారిగా మార్చుచున్నాడు. పెంట కుప్ప నుండి దీనులను పైకి లేవనెత్తి ప్రధానులతో కూర్చుండబెట్టువాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. ఆయన మన మీద జాలిపడాలి, మన మీద జాలిపడాలి. ఎంతమంది ఆయన చేత జాలి పడించుకోవాలని ఉంది? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన నా మీద జాలి పడాలని ఎంతమంది అనుకుంటున్నారు? అనుకున్న వాళ్ళంతా గట్టిగా చెప్పండి. ఆయన నా మీద జాలి పడును గాక, ఆయన మా కుటుంబం మీద జాలి పడును గాక, మా పరిచయం మీద జాలి పడును గాక, మినిస్ట్రీ మీద జాలి పడును గాక. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరచువాడు. అయితే జాలి పడాలంటే మనం ఒక మంచి అధ్యాయంలోకి వెళ్ళాలి, ఒక మంచి భక్తుని దగ్గరికి వెళ్ళాలి. కింది వచ్చిన చదువుకొని వెళ్దాం, కింది వచ్చిన చదువుకొని వెళ్దాం. బలశూరులారా, బలశూరులారా కదండి. ఏమన్నాడు దేవుడు? దూతలను చేశాడు. తర్వాత ఏం చేశాడు? బలశూరులారా. అక్కడేమన్నాడు తెలుసా? గడ్డి పుల్లను గురించి ఏమన్నాడు? అది గాలి వీస్తే దాని గుర్తు, దాని యొక్క స్థానం ఏంటో దానికి తెలియదంట. గాలి వీచినప్పుడు దాని స్థానం ఏదో దానికి తెలియదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. బలంగా గాలి వచ్చింది అనుకో, దుమ్ము ధూళి ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు. మీరు కావాలంటే ఆ మాట మళ్ళీ చదవండి. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానికి తెలియదు. గడ్డి పూలకు దాని చోటు ఏంటో తెలియదు, దానికి ఏం వాల్యూ లేదు. మరలా గుర్తు చేస్తున్నా, గడ్డి పూల వంటి వారమైన మనలని బలశౌరులుగా మార్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు తర్వాత? బలశూరులారా, బలశూరులారా, గాలికి కొట్టుకోపోయే గడ్డి వంటి వారిని దేవుడు బలశూరులుగా మార్చేశాడు. నువ్వు బలముగా మార్చబడాలి అంటే సముద్రాలు చీల్చగలిగిన బలం, యోర్దానును ఏకరాశిగా నిలపగలిగిన బలం, ఇదిగో దానియేలు సింహపు బోనులో నిలబడినప్పుడు సింహాల నోళ్ళు మూయించిన బలం, మరణాన్ని సైతము జయించగలిగిన బలం నీకు అనుగ్రహించబడాలంటే మనం ఒక అధ్యాయంలోకి వెళదాం. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతాం. 12వ వచనం. యెహోవా దూత గిద్యోనుకు కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. గిద్యోను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, పరాక్రమము గల బలాఢ్యుడా. ఈరోజు ఆ బలం, ఈరోజు ఆ శక్తి, ఈరోజు ఒక ఔన్నత్యం, ఆ ఒక ఉన్నతమైన స్థాయి నీకు రావాలంటే గిద్యోను ఏం చేశాడో మనం అది చేయాలి. గిద్యోను ఏం చేస్తున్నాడు? 11వ వచనంలో యెహోవా దూత వచ్చి
గిద్యోను మిద్యానీయులకును మరుగై ఉండునట్లు గానుగ చాటున్న. స్తోత్రం చెప్పండి. మనం గొప్ప వాళ్ళం కావాలంటే పబ్లిక్ కాకూడదు. గొప్ప వాళ్ళం కావాలంటే పబ్లిక్ కాకూడదు, మరుగై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి సేవ ఎన్ని సంవత్సరాలు? నోరు తెరిచి చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు ఆయన సేవ చేశాడు? నేను వయస్సు గురించి మాట్లాడలేదండి. యేసుక్రీస్తు ప్రభుల వారి సేవ ఎన్ని సంవత్సరాలు చేశారు? కొంచెం దండాలమ్మ మీకు, నోరు తెరిచి చెప్పండి. సండే స్కూల్ పిల్లలు అడిగినా చెప్తారు కదమ్మా. 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల సేవలో ప్రపంచాలను జయించగలిగిన పరిచయం ఆయన చేశాడు. కారణం ఏంటో చెప్పనా? 30 ఏళ్ళు ఆయన దాగి ఉన్నాడు. ఎన్నేళ్ళు? 3.5 సంవత్సరాల సేవకి 30 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. మరుగై ఉన్న సేవ. చాటున బ్రతికే వాడు బలవంతుడవుతాడు. గానుగ చాటున, సిలువ చాటున, ప్రార్థనా గదిలో ఆయన సన్నిధిలో కూర్చుండేవాడు బలవంతుడవుతాడు. నేను కనపడాలి, నా భక్తి కనపడాలి, నా ప్రసంగాలు వినపడాలి, నా పాట వినపడాలి, నేనేంటో కనపడాలనుకున్నవాడు ఎప్పటికీ కూడా బలవంతుడు కాలేడు. గిద్దెను ఎక్కడున్నాడు? మరుగై ఉన్నాడు. మరుగై ఉన్నాడు. నీవు ఎప్పుడైతే మరుగున ఉంటావో దేవుడు నిన్ను హెచ్చించటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే నువ్వు చాటున బ్రతుకుతావో దేవుడు నిన్ను బలవంతుని చేస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరుగైన చోటు నీకుందా? ప్రార్థనా గదిలో ఆయన సిలువ చాటున బ్రతికే అనుభవాలు నీకున్నాయా? అలాగైతే నిన్ను ఎదుర్కొనుటకు సృష్టి సరిపోదు. చాటున బ్రతికే అనుభవాలు, ప్రార్థన అనే చాటున, ప్రార్థన పంజరములో బ్రతికే వారి జీవితంలో సృష్టి యావత్తు కూడా తల వంచవలసిందే. అంత బలం ఇస్తాడు దేవుడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చాటున బ్రతికే బిడ్డవైతే చేతులెత్తి ప్రార్థన చేయాల్సిన అక్కర్లేదు. గుర్తు చేస్తున్నా మీకు, ఎక్కడో హాస్పిటల్, ఇక్కడ నువ్వు మోకరిస్తే అక్కడ అద్భుతం జరిగిపోతుంది. ఆమేన్. నీ బలం అలాగే పనిచేస్తుంది. దేశాలకు దాటి వెళుతుంది నీ బలం. అర్థమవుతుందా? ఇంకొక మాట మీతో చదివిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోకపు తాళపుచ్చి రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకమందు. నోట్ చేసుకోండి ఈ మాట నోట్ చేసుకోండి. మీ గుండెల్లో ఈ మాటలు ముద్ర చేయబడునుగాక. భూమి మీద ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే భూమి మీద జరుగునుగాక అంటే పరలోకం లోపల అవుతుంది ఆ కార్యం. ఎంత బలమో తెలుసా? మరుగై ఉన్న వాని యొక్క బలం, చాటున బ్రతికే వాని యొక్క బలం పరలోకాన్ని కదిలించేస్తుంది. వారికి మాత్రమే తాళాలు ఇవ్వబడతాయి. యేసయ్యకు మహిమ కలుగును గాక. పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇవ్వబడతాయి తెలుసా? చాటున బ్రతికేవాడికి, అంటే ప్రార్థనా జీవితం కలిగిన వాడికి.
మనం అనుకుంటుంటాం, నేను చేసే పరిచర్య అందరూ చూడాలి, నేను పాడుతుండగా అందరూ వినాలి. ఈ మధ్య ఒక మీటింగ్ జరిగింది మా ఊర్లో, నన్ను ఆహ్వానించారు. నేను వెళ్ళి కూర్చున్నా. ఒక సీనియర్ సిటిజన్, ఓ ప్రొఫెసర్ అనుకోండి, ఆయనకు మైక్ ఇచ్చారు. అయ్యా పాట పాడండి. ఇప్పుడు కాదు, జనాలు అందరు రావాలి, ఎక్కువ జనాలు వచ్చినప్పుడు నన్ను పిలవండి, వస్తా అన్నాడు. ఎవరి కోసం పాడాలి నువ్వు? ఎవరి కోసం? నువ్వు మంచి అంతర్జాతీయ పాటగాడివని నువ్వు పాడినా, ప్రసంగించినా, పరిచయం చేసినా ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రారంభ ప్రార్థనలో 2-3 ఉన్నాం. మీరంతా వచ్చేంతవరకు వెయిట్ చేద్దామా? చేద్దాం. ఓసారి చేస్తా. మీరు ఇల్లు సర్దుకొని, అంట్లు తోముకొని, స్నానాలు చేసి, సెంట్లు కొట్టుకొని, అన్నీ చేసుకొని వచ్చేసరికి ఆరాధన అయిపోద్ది. సంవత్సరాలు చెప్పించుకుంటూనే ఉంటున్నాం. మన బ్రతుకులు అంతే అయిపోయినాయి. పిల్లలు అలా అయిపోయారు, పెద్దలు అలా అయిపోయారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం కరెక్ట్గా గంట కంటే ముందు పోతారు, గంట కొట్టడానికి ముందే. చర్చికి రావడానికి కండిషన్ లేదు కదండి. దేవుని కార్యం నిర్లక్ష్యం చేయవాడు ఏమవుతాడు? దీవించబడతాడా? నీ ప్రార్థన పాపమగునని రాయబడింది. నిర్లక్ష్యం చేస్తే నీ ప్రార్థన పాపమగును. నువ్వెన్ని ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ఎంతమంది చేతులు పెడితే ఏం ప్రయోజనం? దేవుని కార్యములో నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు. వాడిని ఎవడు బాగు చేయలేడు. మీకు అర్థం కాలేదు దేవుని కార్యాలు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన ఎడల ప్రభు జాలి పడాలంటే మనము చాటుగా బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పండి. ఇక 2 సంగతులు నేను వివరించి చెప్తాను. పరిశుద్ధ గ్రంథం న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 5-26 వచనాలు చదవండి. మరియు ఆ రాత్రి యందు యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠములను పడగొట్టి దానికి పైన ఉన్న దేవతా స్తంభములను నరికివేయండి. బయలు యొక్క బలిపీఠములను పడగొట్టి దేవతా స్తంభములను ఏం చేయాలి? బయలు యొక్క బలిపీఠములు అంటే మన పితరుల యొక్క ఆచారాలు, పద్ధతులు ఇప్పటికీ క్రైస్తవ సంఘాలకు నడుస్తున్న విశ్వాసులు కొన్ని కనపడుతున్నాయి. ఎప్పుడు కనపడితే చెప్పిన ఒక శుభకార్యం జరగాలంటే ఒక స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఏ స్వామి? ఎక్కడికి వెళ్ళే ఆ శుభలేఖ రాయించుకొని వస్తారు. ఏమ్మా మాట్లాడరు? మీ అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేయాలి. డేట్ ఎవరు ఇవ్వాలి? బైబిల్ చెప్తుంది నువ్వు బలవంతుడవు కావాలి, సృష్టిని జయించగలిగిన బలశూరుడవు కావాలంటే దేవతా బలిపీఠాలను నువ్వు పడగొట్టేయాలి. అది నీలో కనపడకూడదు. దేవునికి అసహ్యమైనటువంటి
దేవుని దృష్టిలో పాపమైనటువంటి ఆ బలిపీఠములన్నీ కూడా కూల్చివేయబడాలి. అవి ఏవి కూడా కనపడకూడదు. కొందరు అప్పుడప్పుడు తోడబుట్టినోడు లేకపోతే తోడబుట్టినది తొలకపోతే పసుపు రాసి బొట్లు పెట్టి ఏంటవి ఒడిబియ్యం వేసి కాళ్లకు చేతులకు మూతికి అమ్మోరు తల్లి కూడా ఉండవు అన్ని బొట్లు. ఈ క్రైస్తవులు పెట్టుకుంటారు. మళ్ళీ మూతి ఎట్టుండాలా? ఏమేయాలి చెప్పండి నోట్లకి? ఆకు మూతి ఎర్రగా లేకపోతే రానియరు, బొట్టు పెట్టినీయరు ఇంట్లోకి. స్తోత్రం, హల్లెలూయా. ఆ బలిపీఠాలు ఇంకా పడిపోలే. క్రైస్తవులు ఆ బలిపీఠాలు పడిపోలే. దేవుని పిల్లలు బలవంతులు కావాలని నీ మీద ఆయన జాలి పడుతుంటే నువ్వు వాటి వైపు పరిగెత్తుతున్నావు. వాటి వైపే నీ ఆలోచన. నేనంటాను, క్రైస్తవుడు రాజీ పడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజీ పడకూడదు. దైవిక విషయంలో రాజీ పడకూడదు. ఒక్కసారి తీర్మానం చేసుకున్న తర్వాత తీర్మానములో చావైనా బ్రతుకైనా నిలిచిపోవాలంతే. దేవత బలిపీఠాలు ఏం చేశాడంట? గిద్యోను ఏం చేశాడు? పడగొట్టేసి దేవత స్తంభములను నరికివేసెను. చదవండి ఆ మాట, ఆ ఒక్క మాట చదవండి. 26వ వచనంలో బలిపీఠములను పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభములను నరికివేసెను. వాటి పైన కొన్ని ఉన్నాయి, వాటి పద్ధతులు, వాటి యొక్క ఆచారాలు, వాటి యొక్క మూలాలు కొన్ని ఉన్నాయి. క్రైస్తవుల్లో పాపం యొక్క మూలాలు కొన్ని బ్రతుకుతున్నాయి. ఇంకా సమాజంలో, సంఘాలలో ఇంకా బ్రతుకుతున్నాయి. అవి శరీర ఇచ్చలై, శరీర కోరికలై మనుషులను నాశనం చేస్తున్నాయి. వాటిని నరికేసాయి. శరీర కోరికలను నరికేసాయి. నీ శరీర కార్యములు నీలో నరికేయాలి. ఆమేన్, ఆమేన్. నువ్వు బలశూరుడు కావాలంటే, దేవుని చేత నువ్వు జాలి పడాలంటే, దేవుడు నీ మీద జాలి పడాలంటే దేవత బలిపీఠాలను కూల్చివేసి వాటి పైన ఉన్న దేవత స్తంభాలను నరికేయాలి. ఇవి నీలో కనపడకూడదు. ఈ కార్యములు నీలో కనపడినంత వరకు నువ్వు గడ్డి పూలగానే బ్రతికిపోతావు. చిన్న అపాయానికి భయపడతావు, చిన్న సమస్యకు భయపడతావు. గాలి వచ్చి దాన్ని కొట్టగానే ఏమవుతుంది? దాని చోట అది కుట్టాను కదట. నా ప్రేమైన దేవుని సంగమా, నేను 3వ మాట చెబుతున్నాను సమయ అనుకూలతను బట్టి. ఇప్పుడు 34 వచనం మరి చదువుదాం. 34. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించును. స్తోత్రం చెప్పి ప్రభుని కనపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మ గిద్యోనును ఆవరించినట్టుగా దేవుడు నిన్ను ఆవరించాలి. దేవుడి చేత నువ్వు ఆకర్షించబడాలి. దేవుని ఆత్మని మీదికి వచ్చి దిగాలి. అలా ఉండాలంటే సంఘముతో నువ్వు ఏక మనస్సు కలిగి ఉండాలి. సంఘములో అందరూ ఒకే మాట మీద ఎప్పుడైతే నిలబడతారో దేవుని ఆత్మని మీదకి వచ్చి నిలబడుతుంది. ఆమేన్, ఆమేన్. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము.
బాగానే చెప్తారు, మీరు నాకంటే బాగా చెప్తారు. రెఫరెన్స్ కూడా చెప్పాల్సిన అక్కర్లేదు, మీరు తీసి పెట్టుకుంటారు ఇప్పటికే. కానీ ఇంట్లోనే సమాధాన పడరు. సంఘంలో పక్కన పెట్టండి, ఇంట్లోనే సమాధాన పడరు. ఇంట్లో ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటారా? మీరు చెప్పుకుంటారా? నా వైపు చూసి చెప్పండి, నా వైపు చూసి చెప్పండి, కొంచెంసేపు నా వైపు చూడండి. చెప్పే వాళ్ళంతా అల్లులు చెప్పండి. ఇంట్లో వందనాలు చెప్పేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంట్లోనే సమాధాన పడరు. దేవుని ఆత్మని మీదికి దిగేలా వస్తుంది. పరిశుద్ధాత్ముడు నేను ఎలా ఆకర్షిస్తాడు? సంఘంలో పక్కన పెట్టండి, ఇంట్లో 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 వాడిని నువ్వు ప్రేమించలు. అంత ఎందుకండి, నిన్ను నీవు ఎప్పుడైనా ప్రేమించుకున్నావా? అద్దం ముందర కాదు నేను చెప్పేది. నీ బ్రతుకును చూసి ఎన్నిసార్లు అనుకుంటావు, నాది ఒక బ్రతికేనా? కుక్క బ్రతుకుతుంది నా బ్రతుకు, ఈ బ్రతుకు బ్రతికే కంటే కంటిన్యూ చేయండి. చచ్చేది మేలని ఎన్నిసార్లు అనుకోలే? ఈ కొంపలో ఉండేదానికంటే ఎన్నిసార్లు అనుకోలే? నిన్ను పెళ్లి చేసుకుని నేనేమైపోయినా ఎన్నిసార్లు అనుకోలేదండి బ్రతుకులో. నీ బ్రతుకు నువ్వు ఎన్నిసార్లు అసహించుకోలేదు? దేవుడు విలువ పెట్టి నిన్ను కొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానన్నాడు ఆయన. నువ్వేంటో నీ బ్రతుకును అసహించుకొని బ్రతుకుతున్నా. మనమేదో భక్తిపరులమైనట్టుగా ఇప్పుడు ఏం చేస్తామో తెలుసా? ఓ త్రాగుబోతు పక్కన కూర్చుంటే, ఒక బలహీనురాలు పక్కన కూర్చుంటే, మనమేదో భక్తిపరులమైనట్టుగా పనికి మళ్ళీ నా పక్కన కూర్చుంది, ఆకొక్కేసుకుంటా, నాశం పూసుకుంటా. అమ్మా నువ్వు కూడా అదే రోతే తల్లి, నీ బ్రతుకు కూడా అదే. దేవుడు జాలి పడితే ఈరోజు కొంచెం నువ్వు డెవలప్ అయ్యావంతే, కొంచెం మార్పు చెందావు. ఆ కొంచానికి నువ్వు విరవిగుతున్నావేమో, జాగ్రత్త. దేవుని ఆత్మచేత నువ్వు ఆకర్షించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అందరితో ఏక మనస్సు కలిగి ఉండాలి, ప్రేమను కలిగి సమాధాన పడాలి. బైబిల్ చెప్తుంది, నీ బలిపీఠానికి ముందు వచ్చేప్పుడు ఎవరితో అయినా నీకు విరోధం ఉంటే వారితో బలిపీఠం దగ్గర నుంచి లేచి వెళ్ళి వారితో సమాధాన పడే బలిపీఠం దగ్గరికి రమ్మన్నాడు దేవుడు. ఇంట్లో భార్య భర్త కొట్లాడి ఉంటారు, అత్త కోడలు కొట్లాడి ఉంటారు. వాళ్ళ బల్ల వాళ్ళది, ఇలా బల్ల ఇల్లదే. మేము అడగటం లేదంతే. ఇక్కడ కారణం, అడిగితే ఒక్కరు కూడా బల్ల తీసుకోరు. అడిగితే బాప్తిజం తీసుకున్న వాళ్ళు మోకాలు ఉండవని అడుగుతున్నా అంతే. కొట్లాడిన వాళ్ళు బల్ల తీసుకోవద్దు, అలిగిన వాళ్ళు బల్ల తీసుకోకూడదు, మందిరానికి క్రమంగా రాని వాళ్ళు బల్ల తీసుకోకూడదు. అంటే బల్ల నేను ఒక్కనే తినాల, అంతే పరిస్థితి. ఎందుకంటే మీరు సమయానికి రారు, ఒక క్రమం లేదు, పద్ధతి లేదు. వారం అంతా మీ పని పట్ల మునిగి తేలి ఆదివారం వచ్చి హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంటే ఎవరు ప్రార్థన వింటారు? ఎవరు ప్రార్థన ఆలకిస్తారు? దేవుని చేతను ఆకర్షించబడే క్రియలు చేయాలి. ఆమేన్, ఆమేన్. దేవుని చేత ఆకర్షించబడే క్రియలు గిద్దోను చేశాడు గనక యెహోవా ఆత్మ అతని మీదకి దిగి వచ్చింది. ప్రభుకి స్తోత్రం చెప్పండి, మళ్ళీ చెప్పండి. యెహోవా చేత ఆకర్షించబడే క్రియలు ఈ రోజు నుంచి నీ జీవితంలో ఆరంభం మగును గాక. తల వంచి ప్రార్థనలో ఏకీభవించండి అందరూ కూడా.